గోషామహల్లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు. గోషామహల్ అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ ప్రాంతంలో మనకు అందరికీ తెలుసు. చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఆ వార్త ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేసి. అక్కడ గోషామహల్లో ఒక నాలా కుంగిపోయింది. అది చాలా పురాతనమైనటువంటి నాలాలు. అఫ్ కోర్స్ చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీ మొత్తంగా కూడా పురాతన నాలాలే. ఎక్కడైనా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే అక్కడ ఏదన్నా పగిలిపోయినప్పుడు కొత్తగా అక్కడ ఏదన్నా పైప్ లైన్ ఏర్పాటు చేయడం, తాత్కాలికంగా మరమ్మతు చేయడం తప్పించి పూర్తిగా నాలా వ్యవస్థని మళ్ళీ ఒక కొత్తగా చేసిన వ్యవస్థ ఎక్కడ కూడా లేదు. హైదరాబాద్ ప్రాంతం మొత్తంగా కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అయితే గోషామహల్లో ఈరోజు ఒక నాలా కుంగిపోయింది. అదృష్టం అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆ టైంలో ఎవరూ లేరు. ఇరుకైన రోడ్స్ మనందరికీ తెలుసు. ఆ నాలా ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్లీ 200 మీటర్స్కి అంటే దూరంలోనే గతంలోనే చాలా పెద్ద శబ్దం వచ్చి భూకంపం వచ్చిందా అని వణికిపోయేలాగా అక్కడ పూర్తిగా మార్కెట్ జరిగింది. ఆ టైంలో అంటే 2022 ఆ ప్రాంతంలో అక్కడ మార్కెట్ జరిగింది. పూర్తిగా ఆటోస్ కావచ్చు, లేదంటే బండ్లు కావచ్చు, తోపుడు బండ్లు చాలామంది అక్కడ ఉన్నారు. సో ఆ టైంలో ఒక్కసారిగా ద సేమ్ ప్లేస్లో ఇది గోషామహల్ టు చాక్నివాడ వెళ్ళే రోడ్ ఇది. సో ఆ ప్రాంతంలోనే గతంలోనే ఆ నాలాని కుంగిపోయింది. అప్పుడు మాత్రం చాలా పెద్దగా జరిగింది ఆ ఇన్సిడెంట్. ఒక రకంగా భయపడిపోయారు అందరు కూడా, స్థానికులు కూడా. సో ఎగ్జాక్ట్లీ ఆ 200 మీటర్స్కి దూరంలోనే అగైన్ మళ్ళీ ఈరోజు కొత్తగా నాలా కుంగిపోయింది. సో గోషామహల్కి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్ళి చూస్తూ ఉన్నారు, సిచ్యువేషన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అదృష్టం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ అప్పుడు ఎవరూ లేకపోవడం ఒక రకంగా ప్రమాదం తప్పింది. కానీ సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కడో చోట ఒక 2 నెలలకో 3 నెలలకో ఇట్లా నాలాలు కుంగిపోవడం, ఎక్కడో ఒక దగ్గర గండి పడ్డం, ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒక పెద్ద గొయ్యి పడింది. అట్లా సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కడో చోట ఇట్లాంటివి పడుతూనే ఉన్నాయి. ఏంటంటే హైదరాబాద్లో పబ్లిక్ అంతా అంటే ఎంత కోటికి పైనే ఎక్కువగా జనాభా ఉండడం అండ్ నాలా వ్యవస్థ సరిపోకపోవడం, ఎప్పుడో జమానా కింద కట్టినటువంటి నాలాలు అవన్నీ కూడా వాటన్నిటిని కూడా మనం పెంచుకోకపోవడం, అంటే జనాభా ఎక్కువైంది దానికి తగ్గట్టుగా మాత్రం నాలాలు ఎక్కడా పెంచుకోకపోవడం అండ్ చెత్త చెదారం ఇవన్నీ కూడా అందులో చేర్చడం. సో మనం చేస్తున్న తప్పిదమే అగైన్. సో వీటన్నిటికీ పర్యవసానంగానే ఆ చెత్త లోపల నుంచి తొలగకపోవడం కావచ్చు, లేదంటే ఆ పురాతన నాల మీద మరీ ఎక్కువగా భారం పడడం కావచ్చు. ఇవన్నీ రీజన్స్. కానీ నిజంగానే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా మాట్లాడుకోవడం, ఏదో అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవడం, అక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేయడం, అంతవరకే పరిమితం అవుతున్నాం. కానీ నిజంగానే మొత్తంగా ఈ నాలా వ్యవస్థని ప్రక్షాళన చేయాలన్నా, లేకపోతే పూర్తిగా కొత్తగా పెట్టాలన్నా, ఆ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేయాలన్నా అతిపెద్ద టాస్క్ ఇది. దీని గురించి మాత్రం చాలా టైమ్స్ ఒక సమీక్షలు చేయడం కావచ్చు, లేకపోతే మాట్లాడడం కావచ్చు, ఏదైనా సంస్థకు అప్పగించాలన్న ఆలోచన చేయడం కావచ్చు. ప్రభుత్వాలు కేవలం ఆలోచన వరకే పరిమితం అయ్యాయి తప్పించి ఎప్పుడు కూడా దాని మీద సీరియస్గా ఫోకస్ చేసినట్టయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. బట్ ఏదన్నా మరి ఇంకా దీనికంటే పెద్ద ప్రమాదాలు జరిగితే కానీ ప్రభుత్వాలు స్పందించవా? ఇట్లాంటి క్వశ్చన్స్ స్థానికులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే మాత్రం రాజాసింగ్ అక్కడ స్థానికంగా వెళ్ళి విజిట్ చేసి ఆ నాలా సిచ్యువేషన్ ఏంటి చూస్తున్నారు. సో అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మొన్ననే రీసెంట్లీయే 200 మీటర్లు ఇక్కడనే ఇక్కడ కుంగిపోయింది, మీరే దగ్గరుండి ఇవన్నీ చేయించారు. అగైన్ మీరు చూడొచ్చు, ఇగో ఈడ మళ్ళీ ఇంకోసారి నాలా కుంగిపోయింది. సో ఏదన్నా చేయండి సార్, కొంచెం
ఆలోచించండి, సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అన్నటువంటి మాట అక్కడ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కానీ నిజంగానే ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. గోషామహల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగానే ఉంది. బికాస్ ఇదేమీ కొత్తగా వచ్చినటువంటిది కాదు. గోషామహల్లో దారుసలం నుంచి చాక్నివాడకి వెళ్ళే మార్గంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కంటిన్యూషన్గా సిటీలో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. గతంలో అయితే ఆటోలు ఆ నాలాలో కుంగిపోయిన పరిస్థితి, ఇంకోసారి అయితే అక్కడ ఒక వ్యాన్ పూర్తిగా లోపల దాంట్లో నాలాలో ఇరుక్కుపోయింది, పల్టీ కూడా కొట్టింది. ఇంకోసారి ఇంకో కారు కూడా అందులో ఇరుక్కుపోయింది. సో ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్. ఎప్పుడు కూడా మనుషులకైతే గాయాలు కానీ ఇట్లాంటివి అయితే ఏం కాలేదు, కానీ ఈసారి కూడా ఏం జరగలేదు. కానీ ఈ నాలాలు కుంగిపోవడం మాత్రం సిటీ వాసులను మాత్రం భయభ్రాంతులకైతే భయపెడుతుంది అని కూడా చెప్పొచ్చు.